హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీ మీడియా. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండివిజువల్గా ఒక ప్లేయర్ మాత్రం ఆడుతూనే ఉన్నారు. అదిగో ఎలిమినేట్ అయిపోతున్నారు, ఇదిగో ఎలిమినేట్ అయిపోతున్నారు అని చాలామంది అనుకుంటూనే ఉన్నారు. బట్ ఆవిడ ఎక్కడ ఎలిమినేట్ అవ్వకుండా తన ఇండివిజువల్ గేమ్తో తన ఫ్యాన్స్ అందరినీ సంపాదించుకుని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక కూడా తన అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే తనకుండే ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్ని కానీ బాండింగ్ అలాగే కంటిన్యూ చేస్తున్న మన యానీ మాస్టర్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు. సో ఆవిడని అడిగి బిగ్ బాస్ విశేషాలతో పాటు ఆఫ్టర్ బిగ్ బాస్ ఆవిడకి వచ్చిన రెస్పాన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్కారం. నమస్తే మ్యామ్. సో బిగ్ బాస్ 5కి ముందు యానీ మాస్టర్ షోస్ ద్వారా అందరికీ తెలుసు, ఒక డాన్సర్గా అందరికీ తెలుసు. సో ఒక పర్సన్గా ఎలా ఉంటారు అని తెలియని వాళ్ళందరికీ బిగ్ బాస్ సీజన్ 5 షో ద్వారా తెలిసింది అనుకుంటున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత? తెలిసిన అనుకుంటా అంటే గంటలు 24 అవర్స్లో గంటనే చూపిస్తున్నారు. 24 అవర్స్లో చిన్న చిన్నవి. సో చిన్న చిన్నవిలో ఐ వాజ్ మై సెల్ఫ్ ఓన్లీ. బట్ ఎక్కువ సార్లతో నేను ఏడ్చేది, కోపమేది కొంచెం చూపించినట్టు ఉంది. బట్ అది కాకుండా నా ఫన్ సైడ్ కూడా మోర్ చూపిస్తే బాగుంటుండే అని అనిపించింది. అలా మీరు అంటున్నారు ఫన్ సైడ్ చూపించలేదు అని. మీది జర్నీ లాస్ట్లో నాగార్జున గారు మాట్లాడుతుంటారు. మీ జర్నీ అంతా అవుతుంటే ఒకసారి మీరు ఎపిసోడ్ చూడండి, అందులో నాగార్జున గారు నవ్వుతూనే ఉంటారు. మీ ఎపిసోడ్ అంతా జర్నీ చూస్తున్నప్పుడు ఎమోషన్ సైడ్ ఒక పార్ట్ లాస్ట్ లో ఎండింగ్ లో పెట్టారు. బట్ ఎక్కువ అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే అది ఎర్ర లారీ తెల్ల లారీ అది చెప్పేది అండ్ సనీకి ఎత్తుకొని తిరిగేది. ఆల్ దట్ ఫన్, మేబీ దట్స్ వై హీ వాజ్ లాఫింగ్ కంటిన్యూస్లీ. సో అది అనిపిస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు గేమ్ గురించి మాట్లాడుకోవాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎవరు సపోర్ట్ లేరు అనే ఫీలింగ్ ఫస్ట్ 4-5 వీక్స్ దాకా శ్వేతతో పాటు మీరు కంటిన్యూ అవుతూ వస్తారు. ఒక మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ మీకు కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ కూడా మీకు ఇద్దరికి కూడా ఒక ఎపిసోడ్లో ఫైట్ అయింది చూసాము. బట్ ఆ తర్వాత మీరు ఖచ్చితంగా కలవరు అని జనాలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆ టైంలో? కలవరని కాదు, అది ఏమైందంటే బొమ్మల టాస్క్. అక్కడ ఎవరికి అంత కుట్టడానికి రాదు. 4 టీం ఇచ్చారు, నేనే ఎక్కువ కుట్టాను. ఫస్ట్ డే ఎక్కువ కుట్టితే ఏమైందంటే సీక్రెట్ వాళ్ళకి పవర్ వచ్చేసి రవి వాళ్ళకి నా 3 బజర్లో ఎన్ని బొమ్మలు నేను కుట్టాను. ఆ బొమ్మలు అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. సో ప్రతి టాస్క్ బిగ్ బాస్ ఇచ్చేప్పుడు మీరు దొంగతనం కూడా చేసుకోవచ్చు, లాక్కోవచ్చు, ఎట్లా కూడా మీ తీసుకోవచ్చు అని అది మెన్షన్ చేయరు. ఇట్ మీన్స్ యూ కెన్ డూ దాట్. అప్పటి వరకు నేను అన్ని టాస్క్లు చేసుకుంటూ వచ్చిన. సో అది నేను కుట్టిన బొమ్మ బజర్ అయిపోయింది, వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. నా ముందు వాళ్ళు బెడ్ మీద పెట్టారు 20 or 18 బొమ్మస్. ఎందుకు తీసుకొని నేను అక్కడ రాసుకోలేదు, కాపాడుకోండి మీ బాధ్యత ప్రతిసారి ఇదిగంటే దోచుకోవచ్చు అని ఆర్ దొంగతనం. సో నా ముందు కూడా బెడ్లో పెడితే నేను తీసుకోవడానికి వెళ్తే ఆమె ప్రొటెక్ట్ చేసింది. ఆ ప్రొటెక్షన్లో షీ డింట్ లైక్ డిట్ ఆర్ హర్ ఒపీనియన్ శ్వేతకి. బట్ ఇప్పుడు అట్లా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు నేను గుంజేసిన నో 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 అంటే తీసి అది నా బొమ్మ, లెక్కలు తక్కువ రావాలంటే డిస్ట్రాయ్ అయితే చేయాలా మన దగ్గర. సో నేను అది తీసుకొని డిస్ట్రాయ్ చేశాను. షీ డింట్ లైక్ డిట్. అప్పుడు ఆమె ఒక వర్డ్ యూజ్ చేసింది, దట్ యువర్ వెరీ రఫ్ ఆన్ మీ అని. నాకు నా గేమ్ తెలుసు. నేను అక్కడ నా బొమ్మ తీసుకొని మీరు అది తీసుకొని మీకు పవర్ వచ్చిన వల్ల మీ ముంగట ఉంటే నేను గుంజిన. బట్ ఇట్ వాజ్ నాట్ నీకు నేను అది చేయాలని. బట్ అప్పుడు ఆమె జైల్లో ఫస్ట్ నాకు మీరు నా అమ్మలాగానే అని చెప్పింది. దెన్ నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది, చెప్తున్నారు అందరికీ, షన్నుకి చెప్పింది లైక్ ఐఎమ్ మిస్సింగ్ మై మదర్ అని. డెఫినెట్లీ మదర్ ప్లేస్ ఎవరు తీసుకోలేరు. బట్ నేను బయట వచ్చేసినాను ఇంటి నుంచి. ఇప్పుడు గేమ్ లేదు. సో గేమ్ ఉన్నప్పుడు నేను అది కూడా చెప్పిన, గేమ్ ఉన్న వరకు శ్వేత నీ గేమ్ నువ్వు ఆడాలి, నా గేమ్ ఇండివిజువాలిటీ ఉండాలి. మిగతా ఖాళీ టైంలో మనం అమ్మ కూతురు, బట్ గేమ్ వచ్చేప్పుడు మన పవర్ ఉండాలా అని ఇది 100 సార్లు చెప్పిన. ఇది కూడా చెప్పిన, టైం వచ్చే వరకు మనం ముందుకు వెళ్ళినామంటే ఒకరికి మనం నామినేట్ కూడా చేయాలి. దట్స్ ద గేమ్. నువ్వు నా అమ్మ నా డాటర్ అని నామినేట్ చేయకపోతే అక్కడ మనం బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చినాం అని ఈ మాట నేను ప్రతి ఒక్కరికి చెప్పిన, ఇంక్లూడింగ్ శ్వేత ఆల్సో. సో ఆ మాట ఆమె కూడా చెప్పింది. సో ఈ మాట అయిన తర్వాత అప్పుడు డిఫరెన్స్ వచ్చినాయి. దాని ముందు 4th వీక్ సనీతోని డిఫరెన్స్ వచ్చినాయి. సనీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో నాకు అప్పుడు డైలాగ్ వచ్చింది, 4th వీక్లో ఫ్రెండ్ వెళ్ళాడు, ఇప్పుడు కూతురు పోయింది, తొక్కల రిలేషన్షిప్ వద్దని కోపంలో వచ్చేస్తుంది. బట్ యాజ్ అ రియల్గా చెప్పాలంటే ఆమె ఇచ్చిన బ్యాండ్ నేను డైలీ వేసుకుంటాను. ఎక్కడ పోయినా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎన్ని డేస్ ఇరగలేదు, ఎన్ని టాస్క్ చేసినా కాపాడుకుంటూ వచ్చాను. అండ్ ఉన్న వరకు నా దగ్గర పెట్టుకుంటాను. సో ఇది స్పెషల్ నాకు.
అండ్ ఆమె ఆల్మోస్ట్ అంత పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదేమో, బట్ షీ విల్ బి మై డాటర్ ఓన్లీ. నైస్ మ్యామ్, దట్స్ సో బ్యూటిఫుల్ టు సీ. మాకు బయట చూసినప్పుడు కూడా రిలేషన్ అనేది, మీ బాండింగ్ అనేది కూడా ఎక్కువగా చూపిస్తుండేవారు. నేను చూడలేదు, బాగా వచ్చింది అది. అది బాగా వచ్చింది అంటే అందుకే కదా నేను డైరెక్ట్ క్వశ్చన్ కూడా శ్వేత మదర్ డాటర్ రిలేషన్ అని అడిగాను, అందుకే. సో బాండింగ్ తెలిసింది కాబట్టి. అండ్ కమింగ్ బ్యాక్ టు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ జైలుకి వెళ్తున్నారు చాలా మంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా కొంతమంది జైలుకి వెళ్ళి ఆ టైంలో రావడం ఇది చూసాం. బట్ మీరు ఒక్కళ్ళు మాత్రం జైలుకి వెళ్ళడం అవ్వలేదు బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ. అవును. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఒక్కసారి కూడా జైల్లోకి యానీ మాస్టర్ అనే వ్యక్తి వెళ్ళలేదు అంటే వీళ్ళు మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు అందరినీ, రవిని, షణ్ముఖ్ని అందరినీ పంపించారు. అవును. బట్ మీరు మాత్రం అది నామినేషన్ ఉండే కదా, నామినేషన్ టాస్క్. ఆ రోజు మీరు సేఫ్ కదా, ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంది మీకు. ఫస్ట్ టైం 9 వీక్స్లో ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఒక్కడికే ఛాన్స్ దొరికింది 5 మెంబర్స్కి చేయాలా. అది పోయి నా రాతాలోనే రాసి ఉంది. అవును, ఇద్దరికి చేయాలని ఎవరికి వస్తలేదు. ఒక్కరికి అక్కడ నుంచి చూస్ చేయడానికి ఎవరికి చాతనే, ఐ మీన్ భయం వేస్తుంది, ఎవరికి చేయాలా ఎవరు చేయాలి. అలాంటి నాకు 5గురికి ఇచ్చారు ఛాన్స్. ఫస్ట్ 4కి, దెన్ లాస్ట్ మళ్ళీ ఇంకొకరికి సెలెక్ట్. సో దట్స్ అ వెరీ బిగ్ డెసిషన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్. ఫస్ట్ 2 రీజన్స్ ఉన్నాయి, మిగతా 3rd 4th మళ్ళీ ఏమి ఇస్తాం. సో దట్ వాస్ అ వెరీ బిగ్ దెన్. అప్పుడు ఉన్నప్పుడు నేను ఐ థింక్ నేను సన్నీ, మహనస్, కాజల్కి పంపించాను. షణ్ముఖ్ని. సో వాళ్ళు మళ్ళీ చేంజ్ అయిపోయినారు, నా వల్ల కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ వల్లనే వాళ్ళు మళ్ళీ లాస్ట్ ఉండిపోయినారు. అవును, అండ్ వాళ్ళ వల్లే కదా సన్నీ, మానస్ వీళ్ళకి కాజల్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు ఒక 2 రోజు. అవును. అండ్ కమింగ్ బ్యాక్ టు జెస్సీది, శ్రీరామ్ చంద్ర కెప్టెన్గా ఉన్నప్పుడు ఎపిసోడ్ ఏదైతే కిచెన్ దగ్గర జరుగుతూ వచ్చిందో గొడవ, అందులో షణ్ముఖ్, సిరి కూడా రావడం జరిగింది. బట్ ఆ అగ్రెషన్ అనేది మీరు బాగా చూసారు, అంటే కోపడతారు యానీ మాస్టర్ కూడా ఇంతలాగా అని చెప్పి బాగా తెలిసింది అప్పుడే. ఎందుకంటే కష్టపడి వంట చేశాను నేను అని చెప్పి మీరు ఏవైతే వర్డ్స్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఎటు షణ్ముఖ్ తినట్లేదు, సిరి తినట్లేదు, జెస్సీ తినట్లేదు, దాంతోపాటు శ్రీరామ్ తినట్లేదు అనే పెయిన్ అయితే మీ దాంట్లో బాగా అనిపించింది. అది యాక్చువల్లీ ఏమవుతుంది అంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను అండి లైఫ్లో. ఎంత కోపం వచ్చినా, ఇంట్లో తిట్టుకున్నా, ఎంత బాధ ఉన్నా, ఏమైనా టైంకి తినాలి. అంటే మనం కష్టపడేది దానికే, మంచి తినడం, మంచి పండుకోవడం, మంచిగా ఉండడం, ఒకరితో మంచిగా. గొడవ అయింది, ఎప్పుడు అయింది అది? అప్పుడే అయింది. కన్నీ కదా, శ్రీరామ్ 2 సార్లు వెళ్ళాడు కెప్టెన్. వీళ్ళు జిద్దు మీద, కోపం మీద కూర్చున్నారు, తింటలేరు. సో నాకు అక్కడ బాధ అనిపించింది, ఫుడ్కి ఎందుకు నో చెప్పాలి, ఇప్పుడు అంతా ఏం చేస్తారు బయటకి, ఇప్పుడు తింటారా లేదా అని ఆ జోన్లో ఫ్రిడ్జ్లో పెట్టాలా లేదా, ఇవన్నీ వాళ్ళు తినిన తర్వాత కిచెన్లో పెట్టేసి పండుకుందామని. ఎందుకంటే డిన్నర్ డిపార్ట్మెంట్కి ఏముంటుందంటే మీరు ఫుడ్ వండిన తర్వాత క్లీన్ చేసి అంత కిచెన్ క్లీన్ అయిన తర్వాత వెళ్ళాలి. సో ఆ డ్యూటీ ఉంటుంది. సో ఆ డ్యూటీ క్లియర్ అయిపోతుంది, వీళ్ళు కూడా తింటే బాగుంటుంది. నేను కూడా 3 సార్లు పోయి అడిగినా, వాళ్ళు ఆ రోజు తినలేదు. కానీ ఇందులో మీకు జెస్సీకి మీకు ఏదో కాంటాక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే గొడవ అవడానికి కంపల్సరీ జెస్సీ రీజన్ ఉన్నాడు. ఫస్ట్లో కూడా చైర్కి సంబంధించి సిరి కూర్చుంటుంది ఇక్కడ అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా ప్రాబ్లం ఒక 2 సార్లు అక్కడ ఆయన బర్స్ట్ అయినాను, అవ్వ కొడితే బాగుంటుండే అనిపించింది. బట్ ఇమోషన్స్ యూ కాంట్ కంట్రోల్, ఒకళ్ళ ఇమోషన్స్కి కంట్రోల్ చేయలేం. అండ్ ఇవి ఇప్పుడు ఈ అంతా అయినా కూడా టుడే జెస్సీ అండ్ మీ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. నాకు జెస్సీకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అయిపోయింది. ఎన్ని కాలం మాకు ఖర్చు పెట్టుకుంటామండి చెప్పండి. సో జెస్సీ అండ్ మీ లైక్ ఒక గుడ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం ఇప్పుడు. సో ఆమె యానీ మ్యామ్ అంటారు. సో ఐ రెస్పెక్ట్ దాట్. అండ్ అలాగే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కోపం వీటికి సంబంధించి అరవడం, అది సో ఆ అరవడం, ఆ కోపమే మిమ్మల్ని ఎలిమినేషన్ దాకా కారణం చేశాయని మీరు అనుకుంటున్నారా? సి ఇట్ డిపెండ్స్ అండి. ఐ బిలీవ్ ఇన్, ఐ మీన్ డెస్టినీ ఏం రాసి ఉంటుంది అది ఉంటుంది. బట్ ఇంత నాకు రావాలని లేకుంటే నాకు చాలా ట్రాల్స్ కూడా వచ్చినాయి. జనాలు ఇది ఎందుకు చూడారు, ఒకటి చూశారు, ఒకటి హైలైట్ చేశారు. నేను అంత ఎపిసోడ్ నేను చూశాను. నేను కాజల్కి ఒకటి చెప్పినాను, నువ్వు నా వరకు రావంటే నేను నీ వరకు రాను. నువ్వు నా వరకు వచ్చావు ప్రతిసారి, నా వరకు రాకుండా నేను రాను నీ దగ్గర. నువ్వు వస్తే నేను వచ్చాను కదా. అండ్ ఆ నాగిన్ డ్యాన్స్ కూడా నేను కాజల్కి చెప్పలేదు, నీవు ఇలా ఉన్నావు, నువ్వు నాగినివి అని నా నోటితో డైరెక్ట్ చెప్పలేదు. నాగినిలో పూగినిలో డుస్ అని ఐ సెడ్ దట్ ఈస్ వాజ్ ఇన్ మై కోపం. బట్ ఇంటెన్షన్ యు ఆర్ నాట్ క్యా బోల్తే క్యారెక్టరైజేషన్ నీకు చెయ్యలేదు. బట్ నువ్వు అక్కడ చేసినావు, మీరు ఇలాంటి యు ఆర్ లైక్ దిస్ అని కాజల్ నాకు చెప్పింది. అక్కడ ఇద్దరు వర్డ్స్ ఆఫ్ చేంజెస్ అయినాయి. ఇప్పుడు ఇది నాది టీవీలో వచ్చినాయి, చాలామంది చాలా కొన్ని చేసినాయి, హ్యాండ్ యాక్షన్స్, తిట్లు, బూతులు, అది రాలేదు బయట. ఓకే, సో ఓకే ఫైన్. అండ్ నాకు రిగ్రెట్ కూడా లేదు, బికాజ్ నాకు తెలుసు 10-11 వీక్స్ నేను ఏం చేశాను. ఐ రెస్పెక్ట్స్ అన్ని ఫ్యాన్స్కి, దే ఆర్ సేయింగ్కి యానీ మాస్టర్ మా వల్ల ఓట్స్ వచ్చిందంటే నేను ప్రతి ఒక్క టాస్క్ ఆడినాను. సో మీరు ఒక టాస్క్
మనుషులు టాస్క్ చూడరా, ఒకళ్ళు ఏం ఆడుతున్నారు చూడరా. సో ఇట్స్ ఓన్లీ అక్కడ బాండింగో ఫ్రెండ్షిప్ ఆర్ ఒక లైక్ వల్లనే ముందుకు వెళ్తారా. బిగ్ బాస్ ఈజ్ ఓన్లీ దాట్ ఆర్ బిగ్ బాస్ ఈజ్ వన్ ఎవరు ఒకరు వచ్చి షోలో అక్కడ ఉండాలని తపనతోని చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు అండ్ ఎట్లా చేస్తున్నారు అవి అన్నీ చూడరా అని నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అది రైట్ మ్యామ్. అండ్ అలాగే కాజల్కి సంబంధించి మీకు ఎక్కువ డిస్కషన్ అవుతూ ఉండే బాగా. ఒకనొక టైంలో మీరు చెప్తున్నారు కూడా, ఇంకా కాజల్తో నా వల్ల కాదు, నేను పడలేకపోతున్నాను అని చెప్పి కూడా, ఇంకా అక్కడితో ఇంకా కాజల్కి మీకు కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి జనాలందరూ కూడా అనుకున్నారు. బట్ ఆ కనెక్షన్ అనేది అంత ఫ్రెండ్లీ నేచర్ లేకపోయినప్పటికీ కనెక్షన్ లాస్ట్ మొన్న ఎలిమినేట్ అయ్యే ముందు వరకు కూడా కొనసాగుతుంది. సో దాని తర్వాత జరిగిన పరిణామాలపై మీరు ఏం చెప్తారు? తర్వాత మీ ఇద్దరికి జరిగిన కాన్వర్జేషన్స్ కానీ అదే చెప్తున్నాను కదా, 24 అవర్స్లో మేము ఒక 5 అవర్స్ పనుకున్నాను అనుకోండి, మిగతా 9 అవర్స్లో ఒక 2 అవర్స్ 3 అవర్స్ టాస్క్ కూడా ఉన్నాను అనుకో, మిగతా 4 అవర్స్ మేము నార్మల్గా తింటాం, నార్మల్గా మన ఓన్ జోన్లో ఉంటాం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం. ఏదో ఒక్కొక్కసారి అవుతుంది, అది ఎవరితోనే కూడా ఉంటుందండి. డిఫరెంట్ మైండ్ సెట్స్. ఒకటి ఇంట్లో 24 అవర్స్ ఇంత పెద్ద ఇల్లు ఇచ్చి మీకు సామాన్ ఇచ్చి మీరు వండి తినండి అంటే కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. తర్వాత మేము నార్మల్గా ఉంటాం. అదే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మేబీ నేను కలిసి ఉంటామేమో, కలిసి మాట్లాడుకుంటాము. అప్పుడు ఈ ట్రాలర్స్ ఏం చెప్తారు, వాట్ దే విల్ సన్నీ కానీ కాజల్ కానీ, ఇఫ్ దే లైక్ బ్యాక్ విత్ మీ విత్ అ గుడ్ ర్యాపో ఆర్ లేకపోయినా మాలో ఇంత దుష్మని లేదు, ఇప్పుడు ఇంత క్రియేట్ అయింది, ఇంతగానం కొట్టుకేలాగా అంత లేదు. ఎస్, ఇప్పుడు కొన్ని టాస్క్లో నేను వాటర్ వేసుకున్నాను కదండి ఒకసారి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మీద వాటర్ వేయాలంటే నాకు చాలా పెద్ద విషయం అండి. అలాంటి టాస్క్ వచ్చేప్పుడు నేను కాదల మీద కోపం మీద వాటర్ వేయలేదు. నాకు అంటే ఎలా నేను వేస్తాను, బిగ్ బాస్ నాకు ఎట్లా ఇస్తున్నది ఇలాంటివి, నేను తట్టుకోలేకపోతున్నానని ఆ ఫ్రస్ట్రేషన్లో వేస్తాను. అది కూడా మీరు కెమెరా బిగ్ బాస్ ముందు చెప్పారు, ఇంత మరీ ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత ఇలాంటివి చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు. అదే నేను చేశాను. తను కూడా రాంగ్ అవుట్రే చేస్తే నేనేం చేయలేం. అండ్ ఫస్ట్ ఉమా గారితో నేను చిల్లర్ ఆడవాళ్ళకి ఇలా చేస్తాను ఇవన్నీ క్వశ్చన్స్ అడిగే టైంలో నాకు ఆల్రెడీ ఆ బ్యాట్ అండ్ స్టార్స్లో లోపల చేపెట్టి కాజల్ అండ్ ఉమా గారు నాకు ఇక్కడ వరకు స్క్రాచెస్ అన్నీ, ఇక్కడ వరకు, అది టీవీలో రాలేదు, అందరు హౌస్ మేట్స్ అందరు చూశారు, ఇక్కడ వరకు వాళ్ళందరికీ ఇక్కడ స్క్రాచెస్ వచ్చినాయి. కాజల్ వచ్చి చెప్పింది నాకు హ్యాండ్స్కి వచ్చినాయి, బట్ నాకు ఇక్కడ టోటల్ స్క్రాచెస్ వచ్చినాయి. సో నేనన్నా వాట్ ఈస్ ద గేమ్, మనం ఇంత గేమ్లో దిగిపోయినాము, లోపల చేపెట్టి ఎక్కడైనా స్క్రాచెస్ వస్తే దట్ అగ్రెషన్ మూడ్ ఉమా గుర్తుని అది వచ్చింది నాకు. అది కూడా రాకపోతుండే నాకు. బట్ బయటకు వచ్చిన తర్వాత నేను ఆమె గురించి ఏం బ్యాడ్ చెప్పలేదు. ఆవిడ మీ గురించి మాట్లాడారు కదా బయట వచ్చిన తర్వాత, అది ఆర్ ఒపీనియన్. ఓకే. అండ్ అలాగే ఉమా గారితో ఉన్నప్పుడు మీ ర్యాప్ ఎలా ఉండేది? అండ్ హౌస్లో నార్మల్గాను ఆవిడ అలాగే ఉండేవారా మీతో? ఆమె కొంచెం ఆమె ప్లేస్లో ఉంటుండే, కరెక్ట్ టైంలో తినడం, స్నానం చేయడం. ఒక ఆర్టిస్ట్ ఎట్లా ఉంటారు, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ నాకు తెలుసు, నేను కూడా ఇక్కడ టెక్నీషియన్. బట్ నేను దూరం చేయని చెప్పలేదు. ఎస్, నాకు నా వర్క్ కానీ దాని మీద నాకు ప్రౌడ్ ఉంది. ఎవరికి వాళ్ళ మీద ప్రౌడ్ లేకపోతే ఎట్లా చెప్పండి? వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఆమె చెప్పింది కదా యానీ మాస్టర్ అంటే అంత, నాకు అట్లా లేదు. మీరు ఆ టాస్క్ అయిన తర్వాత బ్యాటింగ్ టాస్క్ నాది అన్నీ చూసిన తర్వాత అన్నీ అంత మళ్ళీ వెళ్ళి నామినేషన్ అయిన తర్వాత వచ్చి ఏడిసి హక్ చేసుకుంది నాకు. సారీ మాస్టర్ అక్కడి వరకు అంటే ఒక కన్నీళ్ళు చూసి నేను అక్కడికక్కడ కరిగిపోయినా. ఉమ్మగారు వదిలేద్దాం, బట్ మరీ ఆ మాటలు చెప్పిందంటే, బట్ నాకు మరీ ఆమె గురించి అట్లా మాట్లాడాలని కూడా లేదు నాకు. గ్రూప్లో మొన్న BB5 గ్రూప్ రెడీ ప్రియా గారు ఓపెన్ చేసింది ఒక వాట్సాప్ గ్రూప్, అందులో ఉమ్మగారు వెల్కమ్ బ్యాక్ యానీ గారు అన్నారు, యానీ మాస్టర్. లైక్ దట్. అండ్ అలాగే షణ్ముఖ్కి ఏది సిరికి యాక్చువల్లీ సన్నీకి గొడవ స్టార్ట్ అయింది, అందులో షణ్ముఖ్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో అదే టైంలో కూడా మీరు సన్నీ దగ్గరే ఉన్నారు, ఆ టైంలో బ్యాక్ సైడ్ ఉన్నారు, సన్నీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు రైజ్ అవుతుంటే. మీరు ప్రతిసారి చూడండి సన్నీ హైపర్ అయిపోరు, ఆల్మోస్ట్ 80% 70% నేను సన్నీ దగ్గర పోయి ఆయనకి కూల్ చేయాలి. 70% ఉన్న ఆయన అగ్రెషన్ మోడ్లో నేనున్న అక్కడ సర్కిల్లో 70% టైం నేను ఆయనకి పోయి ఆపడానికి ట్రై చేశాను. అండ్ అలాగే ఒక PT ఉషలా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి లాస్ట్లో కెప్టెన్ అవ్వడానికి కూడా మీరు చూశారు కదా, చాలా బాగుంది. అది కాకుండా నా క్యాప్టెన్సీ కూడా నేను అట్లనే పరిగెత్తాను కదా. అండ్ మీ దానికి కూడా చేయడానికి సన్నీ అలాగే మీకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఆ గేమ్లో కూడా. కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి మీరు అవ్వాలి అని చెప్పి, కెప్టెన్ అవ్వాలి అని చెప్పి రవి మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే సన్నీ కూడా కెప్టెన్గా అంటే మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీకు సపోర్ట్ చేశాడు.
ఏ కెప్టెన్సీ టాస్క్ సపోర్ట్ చేయలేదు నాకు. మీకు లాస్ట్లో మీరు ఏదైతే కెప్టెన్ అయితే వచ్చారో లాస్ట్ ఎపిసోడ్లో మీ కెప్టెన్ టాస్క్కి సంబంధించి అప్పుడు కూడా కెప్టెన్సీ టాస్క్లో సన్నీకి నేను సపోర్ట్ చేశాను, ఈసారి నాకు సపోర్ట్ చేస్తాడో లేదో చూద్దామని చెప్పి మీరు రవితో డిస్కషన్ కూడా పెట్టుకుంటూ వచ్చారు ఆ టైంలో. అది ఎప్పుడు మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ టైంలోనే జరిగింది ఈ ఎపిసోడ్ అంతా కూడా. నేను కెప్టెన్ అది బాల్స్ చేయలేదండి సన్నీ నాకు. లాస్ట్ లో మీరు సన్నీ మాత్రమే మిగిలిపోయి ఉన్నారు. అవును. సో సన్నీ దగ్గరికి వచ్చేసి వేసేయండి పర్లేదు యానిమాస్టర్ అప్పుడు ఆల్రెడీ ఆయన పైన ఇచ్చేసింది కదా. బయటకు వచ్చిన తర్వాత సన్నీ అదే కదా చెప్పాడు, నేను యానిమాస్టర్కి ఇద్దాం అనుకున్నా, నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అనే చెప్పాడు. అదే పోట్రే ఆయన మా కింద. బట్ ఆయన బాడీ మీద ఆల్రెడీ 3 ఉన్నాయి, మీ దానికి ఒకటి ఉంది అంతే. లేదు నాకు ఏం లేకుండే, బ్యాక్ సైడ్ ఒక పడిపోయినట్టు కనిపించింది మాకు. అవునా? ఏం లేకుండే నాకుతో లాస్ట్ లో ఉండేనా ఒకటి, నాకు గుర్తుకు లేదు. 3 ఉన్నాయి కాబట్టి ఇంకా అలాగే అయిపోయింది. యానిమాస్టర్ విన్ ఇచ్చేద్దాము అని చెప్పి కంగ్రాట్స్ మాస్టర్ అని చెప్పి వచ్చాడు. ఫస్ట్ సన్నీ మీకు కంగ్రాచులేషన్ చేశాడు మీ పక్కన. అప్పుడు ఒక బెజర్ కూడా అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత ఇచ్చారు. ఆయన ఏదో ఫస్ట్గా నాకు ఏమి ఇవ్వలేదు. ఫస్ట్గా ఇస్తే నేను హ్యాపీ ఉంటాను కదా, ఫస్ట్గా ఏమి ఇవ్వలేదు. కానీ మీరు అన్ని విషయాల్లో సన్నీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ చిన్న ఒక విషయం మాట్లాడాల్సి వచ్చింది. ఈ యూట్యూబ్కి సంబంధించి ఏదైతే సన్నీ ఒక పాయింట్ రైస్ చేశాడో అది ఎంతో మాకైతే అంత క్లియర్గా బయటకు వినిపించలేదు. లేదు, ఆయన ఇంటెన్షన్ బ్యాడ్ లేకుండా అండి. ఆయన ఇంటెన్షన్, ఆయన హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను నాగిన్ డాన్స్ చేశాను, నా ఇంటెన్షన్ కాజల్కి హామ్ చేయాలని లేదు. కాజల్ గురించి టోటల్ చెడు కాదు, బట్ అగ్రెషన్ మూడ్లో మనం ఒక్కొక్కసారి కొన్ని మిస్ ఫైర్ అయిపోతాం. సో యూట్యూబ్ గురించి ఆయన ఏం చెడు ఏం చెప్పలేదు. ఇట్ వాజ్ లైక్ యూట్యూబ్ కమెంట్స్ మీద చెప్పాడు, యూట్యూబ్ వరకే అన్నాడు. కమెంట్స్ నాట్ అంటే ఆ వర్డ్ అనకపోయేసరికి అది వేరేగా వచ్చింది. నాట్ సే బ్యాడ్ టు అ పర్సన్ ఇంతవరకు. ఐ మీన్ he will say ఈయన ఫేకో, ఈ మనిషి కొంచెం ఫేకో, బట్ క్యారెక్టరైజేషన్ చేయలేదు, అప్పుడు చేయలేదు, క్యారెక్టరైజేషన్తో చేయలేదు షణ్ముఖి, దట్స్ షార్ట్. అండ్ ఇంకో క్వశ్చన్ మేడం, మీకు నామినేషన్స్లో ఉన్నప్పుడే ఒక గేమ్ ఆడించారు నాగార్జున గారు. సో ఆ గేమ్లో కూడా మీరే విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత ఒక పవర్ మీకు వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో అదే రోజు మీరు ఎలిమినేట్ అయిపోతారని అందరూ అనుకున్నారు, ప్రియా గారు మీరు వెళ్ళారు కాబట్టి. ఆ రోజు మీకు ఆ పవర్ రాగానే, సో ఆ పవర్ దీనికి యూజ్ చేసుకోవడానికి వస్తుందేమో అని ఏమైనా ఫీల్ అయ్యారా అసలు? గేమ్ విన్ అయిన తర్వాత మీకు పవర్ ఇస్తున్నారని చెప్పి ఇట్లా కప్ లాగా ఇచ్చారు కదా. నాకు నేను ఎలిమినేషన్ జోన్లోనే ఉండే, అది కూడా దిమాగ్ మీద లేకుండా ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే, ఆ పవర్ గురించి చెప్పలేదు, అక్కడ పోయి వెళ్ళిపో అన్నారు. అప్పటికి అందరికీ బయట కలవకుండా వెళ్ళిపోవాలంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే స్ట్రాంగ్ ఒక బాండ్ అయిపోతారు కదండి. సో అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉండే, నాకు వెళ్ళాలని లేకుండే, బట్ ఆ పవర్ యూజ్ చేయంటే చేసుకుంటుండే. అప్పుడు చాలా మందికి ఏంటంటే వీళ్ళిద్దరు రూమ్స్ లోకి వెళ్ళిపోయారు, ఆ రూమ్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, జనాలు బయటికి కనపడలేదు అని చెప్పి చాలా జనాలందరికీ ఒక మైండ్లో అది ఉండిపోయాను. ప్రియా గారు వెళ్ళిపోయారు, యానిమాస్ వెళ్ళిపోయారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ముందుగా తెలుస్తుంది కదా, అనిపిస్తుంది కదా, అందరు ఇట్లానే అంటున్నారు. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది జనాలకు తెలియట్లేదు ఇప్పుడు దాకా. డైరెక్ట్ వచ్చాను కదా పవర్ రూమ్కి. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి అటు వచ్చాను ఉండొచ్చు, బట్ నాకు అంతా ఐ వాజ్ లైక్, నాకు బ్లైండ్ ఫోల్డెడ్ చేసేసినారండి. ఓ ఫైన్, ఓకే, కనిపించుకుందా. అండ్ అలాగే మీ కుకింగే ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేశారు బిగ్ బాస్ హౌస్ లో? అంటే వాళ్ళు ముందేనా మీకు చెప్పారా, లేకపోతే మీరే కనిపించిందా నా కుకింగ్? అంటే ఎక్కువగా కిచెన్ లో మీరే కనిపించారంట. అవునా? ఒకనొక సైడ్ మీరు కూడా అన్నారు, నాకు ఏం అవసరం అంతా అందరికి కూర్చోబెట్టి వండాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పి ఒక టాస్క్ లో దీంట్లో కోపం వచ్చి కూడా అన్నారు. అది దాంట్లో హోటల్ టాస్క్ లో చాలా నాకు అందరిది కుకింగ్ నా మీద పడిపోయింది. అప్పుడు వీళ్ళందరూ మంచిగా తిరుగుతున్నారు. తిరిగి యాక్చువల్లీ ఏమైందంటే 15,000 ఇవ్వాలి వాళ్ళు. 15,000లో మా దగ్గర 14,500 ఉన్నా వాళ్ళే విన్నర్. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా విన్నర్ లేదు, మా దగ్గర 14,500 కూడా వాళ్ళే. బట్ వాళ్ళు ఇచ్చినారు, మాకు 7,000 కూడా ఇవ్వలేదు. సో ఇట్స్ అ గేమ్. వాళ్ళు మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే, ఇంకా పైసలు ఇచ్చుకుంటే చేపారు. సన్నీ నాకు ఫుల్ తిరిపించి ఫుల్ వర్క్ చేపించి 100 రూపీస్ ఇచ్చాడు. అవును, అది చూసారు, తిరుగుతూనే ఉన్నాడు. లాస్ట్కి మీకు 100 ఇచ్చాడు. ఎందుకు ఇది కూడా అవసరం లేదన్నట్టు మాట్లాడారు, తర్వాత తీసుకున్నారు. కుకింగ్లో కూడా చాలా చేపించి దెన్ సెకండ్ డే నుంచి కొంచెం ఇచ్చారు. బట్ దట్ వాస్ లైక్ టాస్క్. నేను కిచెన్లో కాదు, నేను యాజ్ యూజువల్ చెప్పాలంటే విరక్తి వచ్చి 7th 8th వీక్ నుంచి నేను చెప్పేసిన, నేను కుకింగ్ వెళ్ళాను, నాకు బాత్రూమ్ ఇచ్చేసండి అని చెప్పిన. టూ మచ్ ఆఫ్ కుకింగ్. రోటీస్ ఫస్ట్ 60 రోటీస్ చేస్తుండే, 3 రోటీస్ ఫర్ 19 members. లోబో 5-6 తింటాడు, లోబోకి ఒక 4-5 ఎక్స్ట్రా. సో ఆయనకి షుగర్ రోటీ చేస్తుండే. సో ఆల్మోస్ట్ ఒక 70 రోటీస్ 60 రోటీస్ చేస్తుండే నేను.
అప్పుడు రోటీస్ ఎవరికి రాదు అని చెప్పారు, షరయుకి వస్తుండే ఆమె వెళ్ళిపోయింది, మిగతా ఎవరికి రాదు అని చెప్పారు. మరి 7th వీక్ సమ్ మిడ్ నుంచి సన్నీకి వచ్చు అని తెలిసింది. సన్నీ బాగా రోటీ చేస్తారు. మరి కాజల్ మొన్న నేను వచ్చే ముందు 2 రోజుల ముందు రోటీ చేసింది, సూపర్ రోటీ చేసింది. అసలు వంట రాదని చెప్పింది కదా, రోటీ చేసింది కరెక్ట్ రౌండ్ రోటీ. నేను పరిశాన్, నేను వచ్చే 2 రోజుల ముందు పర్ఫెక్ట్ రోటీ చేసింది. సో ఓకే దేర్ విష్, వాళ్ళ ఇష్టం, ఏం చెప్పలేదు. ఓకే. అండ్ అలాగే షణ్ముఖ్ సిరి మీరు లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్ పోటీదారుగా ఉన్నప్పుడు బ్యాగ్ ఏదైతే నుంచి బ్యాగ్ లాగుతున్నారు, సో చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇటు సన్నీ గ్రూపిజం అయిపోయింది, ఇటు వీళ్ళది ఒక గ్రూపిజం అయిపోయింది, మధ్యలో నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి అన్నారు. సో ఆ టైంలో అందరూ మీకు సపోర్ట్ చేయడానికి వచ్చారు, సన్నీ ఎక్కువ వచ్చాడు మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆ టైంలో. బట్ వచ్చాడు ఆ టైంలోనే మాస్టర్ నేను మాట్లాడడానికి వస్తున్నా, మీతో నన్ను ఎవరు మాట్లాడద్దు, మీరు అందరూ ఒక గ్రూప్ అని చెప్పి కూడా మీరు వెళ్ళిపోయారు లోపల. అచ్చా, నేను ఇట్లా కూర్చున్నప్పుడు అట్లా వస్తే అప్పుడు వెళ్ళిపోసాన్ని అని చెప్పాను కదా. ఎందుకంటే సన్నీ అప్పుడు ఒక మాట చెప్పాను, నేను మానస్ కోసం, మానస్ నువ్వు ఆడరా, మానస్ కోసం ఆడుతున్నాను అని. సో నాకు అక్కడ ఏమనిపించింది అంటే, మానస్ ఓకే గుడ్ ఫ్రెండ్, నువ్వు సపోర్ట్ చేస్తావు, బట్ నేను కూడా అక్కడ ఉన్నాను. సో ఒకసారి మాస్టర్ ఆడండి నేను ఉన్నానంటే, నువ్వు అక్కడ ఉన్నప్పుడైనా నేను ఆట ఆడేది నేనే. సో ఒకటి ఉంటుంది, ఎవరొకరు ఉన్నారు మన కోసం అని. బట్ అది నేనే అనుకుని అది నా తప్పు. బట్ అలా ఏం లేదు. ఆ టైం ఎట్లా ఉంటుందంటే స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఆ స్ట్రెస్ లెవెల్తో మనం ఒకరితో ఈక్వేషన్ ఏముంటుంది, ఆ టైంలో మనం ఏం మాట్లాడతాం కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే అందరూ నార్మల్గానే అయిపోతారు మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ అలాగే శ్రీరామ్ మీకు ఫస్ట్ నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, బట్ లాస్ట్ వరకు మీరు అంటే 4th 5th వీక్ వరకు కూడా దాన్ని గమనించలేదు. అట్లా ఏం లేదు. అంటే మీ ఇద్దరు బాండింగ్ చూసింది మాత్రం లాస్ట్లోనే, తన హమీద వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా మేబీ మీతో ఎక్కువ ఉన్నాడేమో అన్న ఫీలింగ్ అయితే జనాలకు ఎక్కువ కనిపించింది. బట్ రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో కూడా మీ గురించే ఇంకా ఫైట్ జరుగుతుంది, మీ గురించే నామినేట్ చేయడం కూడా చూసాం, కాజల్ని కానీ సన్నీని కానీ. ఎందుకు కాజల్ నువ్వు మేడం యానీ మాస్టర్ పేరు చెప్పి తర్వాత మళ్ళీ మార్చి సిరి అని ఎందుకు అట్లా చేస్తావు అని చెప్పి, అయితే ఒక స్టాండ్ మీద ఉంటాను, దిస్ ఇస్ మై గేమ్ ప్లాన్, దిస్ ఇస్ గేమ్ స్ట్రాటజీ అంటే. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ సిరికి చేయమని చెప్పారు. మాట చెప్పాలా, లైక్ ఇప్పుడు అక్కడ అయిపోయినారు కొంతమంది ఫ్రెండ్స్, నాకు టైం పడుతుంది. సో వచ్చే వరకు టైం అయిపోయింది. బట్ అట్ ద ఎండ్ నాకు ఫస్ట్ ర్యాపిడ్లో హమీద, శ్వేత అండ్ సన్నీ మీద వచ్చింది. అలానే అట్ ద ఎండ్ 2 weeks I had a very good rapport with Sriram. Very good. And బాధ ఐఎమ్ మిస్సింగ్ దేమ్. మార్నింగ్ లేస్తే ఇక్కడ రవికి చూస్తే మనం ఎంత ఒకరి మీద చెప్పుకున్నా మనం మార్నింగ్ లేస్తే వాళ్ళ ముఖాలు చూస్తాం, పనుకునే టైంలో వాళ్ళ ముఖం చూస్తాం. 77 days ఒక బాండింగ్ అయిపోతుంది. సో ఐ రియలీ మిస్ దెమ్. అండ్ ఎస్ నా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అక్కడ 19 members చెప్పలేం, ఒకళ్ళు జెన్యూన్ కూడా ఉండొచ్చు, ఒకళ్ళు నటించి ఉండొచ్చు. సో బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లానే ఉంటే దట్స్ సూపర్. సో ఐమ్ వెయిటింగ్ 19 తర్వాత నేను వెయిట్ చేస్తున్నాను ఎవరు ఎట్లా ఉంటారు. సో అది మన జనాలే చూస్తారు. అండ్ శ్రీరామ్ రీసెంట్గా చేసిన నామినేషన్స్లో కాజల్ సన్నీని చేసి గొడవ పడ్డాడు మీకోసం. సో ఎలా అనిపించింది మీకు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత? తను మాట్లాడిందంతా పాజిటివ్ అంటే కరెక్ట్గా. నేను ఏమనుకున్నా అంటే, బాబు నేను ఇప్పుడు వచ్చేసినాను, కనీసం నా పేరు ఎత్తి మీరు గొడవలు చేసుకోకండి బాబు, ఏమైనా కొత్తది తీసుకోండి, అది సన్నీ కానీ మన కాజల్ కానీ శ్రీరామ్ కానీ, మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు నాకు వదిలేసండి, నేను వచ్చేసినాను, నాకు ఉండాలంటూ ఉంటుండే, నాకు అక్కడ నుంచి మీరే పంపించేసినారు, సో నా గురించి మాట్లాడుకోండి అని ఒక ఫీలింగ్ వచ్చింది, ఫన్గా అనిపించింది. అండ్ మీరు స్టార్టింగ్ నుంచి నామినేషన్స్ చేస్తున్నప్పుడు కూడా నాకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేను విశ్వాన్ నామినేట్ చేస్తాను, నాకంటే స్ట్రాంగ్ కాబట్టి రవీన్ చేస్తాను, ఇట్లా మాట్లాడారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనిపించారు కాబట్టి నాకు, అంటే మీకు ఆపోజిట్ గా స్ట్రాంగ్ గా అనిపించారు కాబట్టి చేస్తాను. సో అసలు ఏ గేమ్ స్ట్రాటజీతో మీరు వెళ్ళారు అసలు? మీరు ఇప్పుడు మన ఆడియన్స్కి జనాలకి 11 weeks చూడండి. నామినేషన్స్లో ప్రతి ఒకరికి డిస్రెస్పెక్ట్ అంటారా, క్యారెక్టరైజేషన్ చెప్తారా, బ్లేమింగ్ చెప్తారా, ఇది చేశారు, నువ్వు ఇలాంటోడు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా థింక్ చేసావు. బట్ ప్రతిసారి నేను ఆల్మోస్ట్ మొన్న సన్నీకి చేసే వరకు, సన్నీకి ఫస్ట్ టైం చేశాను, నాకు ఫ్రెండ్ ఆయన లీస్ట్లో ఉండే నాకు, సో ఫస్ట్ టైం చేశాను. సో అప్పటి వరకు నేను అందరికీ ఒకటే మాట చెప్పిన, ఐ ఫీల్ యూ గైజ్ ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఎందుకంటే ఇది చెప్పలేదు, నువ్వు ఇట్లాంటోడు, నువ్వు అట్లాంటోడు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కాదు. బికాజ్ ఒక 19 members వచ్చినారంటే ఏదో బిగ్ బాస్ ఆలోచించుకొని పంపించారు కదా, వాళ్ళందరూ స్ట్రాంగ్. సో ఒకరికి
పొగరుతో నేను నామినేట్ చేయాలని నేను అనుకున్నా. దిట్ వాజ్ మై స్ట్రాటజీ. ఒకరికి నువ్వు ఇలారా అలారా అని చెప్పి నాకు చేయాలని లేకుండే. సో నేను అది చేయలేదు, నేను దాని మీద స్టిక్ అయినా. బట్ రాక రాక ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది. బ్లేమింగ్స్ ఎక్కువ అయిపోయి ఐ కుడెంట్ టేక్ ఇట్. అది వేయడం వాట్ ఎవర్. మనం ఒకరికి అండర్స్టాండ్ చేయాలి. 9 మెంబర్స్ ఉన్నాం. 9 మెంబర్స్లో నాకు వదిలితే 8లో మనకి 8కి చేయాలా. 8 అందరు నాతో బాగానే ఉన్నారు. సో ఏం రీజన్ ఇస్తాను నేను? సో ఏదో ఒకటి రీజన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తున్నాం, అది అక్కడ గొడవలు జరుగుతుంది. అండ్ అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ గురించి అడగాలనుకుంటున్నాను మేడం. అందులో మనకి మెయిన్గా బాగా పేరుతో వచ్చింది ఏంటంటే షణ్ముఖ్ బాగా పాపులర్గా వచ్చాడు. బిగ్ బాస్లోకి షణ్ముఖ్ వస్తున్నాడు అని చెప్పి, షణ్ముఖ్ రావాలి అని చెప్పి కూడా చాలా మంది అనుకున్నారు. అది మీద కూడా వచ్చి ఉంటుంది. సో అతను వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ 3 వీక్స్ నాగార్జున గారు చెప్పేదాకా అతను గేమ్ ఆడలేదు అని కూడా బయట టాక్ అయితే నడిచింది. అది చూసాం. సో మీకు ఎలా అనిపించింది? అండ్ అలాగే సిరి షణ్ముఖ్ మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది జనాలు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా అది 2-3 ఎపిసోడ్ల నుంచి ఇప్పుడు ఏమంటే, నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఒక ఛానల్కి. ఇప్పుడు ఈ ఛానల్కి, ఇప్పుడు ఏ ఛానల్ కూడా నేను ఇది చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, జనాలు దాని మీద ఎంత నమ్ముతారో తెలీదు. బట్ జనాలే, ఆడియన్సే నాది ఒక్క చిన్న క్లిప్ చూసి మిగతా ఎంత నా మీద చాలామంది ఒక 30-40% ఒక అభిప్రాయం తెచ్చుకున్నారు. సో ఇప్పుడు చూడండి, మీరు కూడా అభిప్రాయం తెచ్చుకోండి. చెప్తాం. అండ్ సిరి షణ్ముఖ్ని మీరు లైవ్గా అక్కడ చూసారు కాబట్టి అది నిజంగానే ఫ్రెండ్షిప్ బాండింగ్ అనిపించింది. ఎందుకంటే నేను సిరి వెరీ గుడ్ ఫ్రెండ్స్, దే లైక్ స్కూల్ ఫ్రెండ్స్ లాగా అది ఉంటుంది. వాళ్ళ మధ్యలో ర్యాపో ఉంటుంది. బట్ నేను ఎట్లా అంటే అండి, ఇద్దరు ఉన్నప్పుడు నాకు యాక్చువల్ కళ్ళజోరు నేను తీసేస్తే నాకు కనిపించవు. ఇద్దరు ఉన్నప్పుడు నేను వాళ్ళు ఏం చేస్తున్నారని ఇది నేను చూడను. సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జోన్లో ఉంటారు. సో అది నేను చూస్తే అది దట్ నాట్ అ మేనర్స్. అదే నేను సన్నీ, కాజల్, మానస్ ఉన్నప్పుడు కూడా నేను చూడకపోతుండే. సో అదే వెన్ ఇట్ కమ్స్ టు షన్ను అండ్ సిరి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం లేదు. బట్ ఎవ్రీ టైమ్ దట్ టుగెదర్ ఇలా ఇప్పుడు కాజల్, మానస్, ప్రియాంక, సన్నీ ఎట్లా టుగెదర్ ఉన్నారు, అలానే షన్ను, సిరి టుగెదర్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఏం దారి లేకపోతుండే. సో ఇక్కడ రవి కనిపిస్తుండే, అక్కడ ఈయన ఒకతే తిరుగుతూనే ఉంటుండే శ్రీరామ్. అరే బాబు రా కొంచెం మాట్లాడు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ జోన్లో ఉంటప్పుడు ఎట్లా మాట్లాడతాం? సో అది ఇప్పుడు 9th వీక్లో వచ్చి మనం 10th వీక్లో వచ్చి మనం బాండింగ్ అయిద్దామంటే కాదు కదా. సో లైక్ దట్. లాస్ట్లో కూడా పింకీతో మీరు చాలా ఫైర్, అంటే తన చెప్పడం వల్లే నేను ఇట్లా అయ్యింది, గేమ్ అంతా కూడా మానస్ని సపోర్ట్ చేయడం అనడం వల్లే నేను ఇలాగ నామినేషన్స్కి ఇట్లా అయ్యింది అని చెప్పి కూడా అన్నారు. సో ఆ కోపం మాకు బయటకు ఎలా పోర్ట్రే అయిందానికంటే మీ ఫీలింగ్ ఏంటి అసలు లోపల? అది మీకు ఏమనిపించింది చూసేప్పుడు? అంటే మీ ఫీలింగ్ కరెక్ట్గానే అనిపించింది. పింకీ ఒకవేళ అంటే మానస్కి సపోర్ట్ చేసిన పింకీ అనేది మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసిపోయింది. మానస్ అందులో కెప్టెన్సీ కంటెంట్ కానీ నామినేషన్స్ కానీ వెళ్తున్నాడంటే ఆబ్వియస్గా తన చేసేయడం చూస్తున్నాం. సో ఆబ్వియస్గా మీకే సపోర్ట్ చేసాం మేము అందరం కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ సపోర్ట్ అండి. అక్కడ ఏమనిపించింది అంటే తప్పు నాది. ఎందుకంటే అక్కడ నాకు తెలుసు ఇద్దరికి కాల్ చేస్తే నేనే ఉంటాను అక్కడ అని. నాకే అది వస్తుంది. ఎందుకంటే సిరికి అది వద్దనింది. అది మాకు వద్దు, మాకు జనాలు సపోర్ట్ ఉంది అన్నారు, ఓట్స్ ఉంటుంది, ఉండాలంటే ఉంటాను. నేను టెక్నీషియన్ అండి, నేను ఏదో ఆర్టిస్ట్ కాదు. సో నేను ఒక టెక్నీషియన్ లాగా వచ్చాను. నాకు పిఆర్ లేదు, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను సీరియల్లో యాక్టర్ కాదు, ఆర్ ఎల్స్ నాట్ నేను ఆర్జే కాదు. సో ఐఎమ్ జస్ట్ ఎన్ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్. ఓకే, సో నాకు అవసరం ఉండే, నాకు అనిపించింది నేను వీక్ అని కాదు, ఒక టాస్క్ ఇచ్చినంతే అవసరం అనే కదా. సో వీళ్ళు నాకు తెలీదు ముందే గేమ్ ప్లాన్లో ఉంది అని. సో నేను ఇద్దరు కాల్ చేస్తా అంటే వద్దులే సన్నీకి సేవ్ చేద్దామని. అక్కడ ముఖం చూసే వరకు సన్నీ ఫోటో, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా ఫ్రెండ్ అని, సరేలే సన్నీకి సేవ్ చేద్దాం, మిగతా నెక్స్ట్ మేము చూసుకుందామని. సన్నీకి ఎట్లా సేవ్ చేసినా నెక్స్ట్ నేను కాలిపోయినా అక్కడ. అవును, ఇద్దరు సిరి మీరు ఇద్దరు కలిపి. ఓకే సార్. అండ్ అలాగే మీకు కాజల్ స్ట్రాటజీ అనిపిస్తుందా, లేకపోతే ఎవరి సైడ్ వెళ్తే మనం సేఫ్ అవుతామో వాళ్ళ సైడ్ వెళ్తే బెటర్ అనిపిస్తుంది? ఎందుకంటే స్టార్టింగ్ అంతా కూడా కాజల్ షణ్ముఖ్ బ్యాచ్ తో ఉన్నారు. ఫస్ట్ శ్రీరామ్తో అయింది, అక్కడ సెట్ కాలేదు. మళ్ళీ షణ్ముఖ్ బ్యాచ్, దెన్ తర్వాత షణ్ముఖ్ బ్యాచ్ నుంచి ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకటే తీరిగెళ్ళాను, ఏ బ్యాచ్లో ఎంటర్ కాలేదు నేను. సో లాస్ట్లో ఆమెకి మానస్తో మంచి సెట్ అయింది, ఒక బ్రదర్లీ ఫీలింగ్ వచ్చి మంచి అది వచ్చే వరకు వాళ్ళ బాండింగ్ అయితే మానస్ అండ్ సన్నీ, దెన్ సన్నీ అండ్ కాజల్. సో అట్లా అది అయిపోయింది. అండ్ ఎక్కడ నాకు తెలిసే ఇన్ఫర్మేషన్ వరకు కి సమ్వేర్ కాజల్ న్యూ లైక్ సార్ చెప్పారు కదా సన్నీ ఈజ్ బీన్ మంచి పేరు వస్తుంది ఆయనకి అని అంటే. అండ్
కాజల్ లోపట బిగ్ బాస్ గురించి తెలుసు. షీ హ్యాస్ రీడెడ్ బిగ్ బాస్. సో ఎక్కువగా అదే చెప్తూ ఉండేవారు. చెప్తుంది. సో సమ్వే షీ నోస్ దట్ కి నాకు ఇదే గ్రూప్ మంచిది ఆర్ ఇదే ఫ్రెండ్షిప్ మంచిది. వెల్ షీ ఈస్ బిన్ లైక్డ్. ఆ ర్యాప్ కూడా సెట్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే ఆ ర్యాప్ కూడా వాళ్ళకి సెట్ అయింది. వాళ్ళు తిట్టుకుంటారు, వేరే వాళ్ళు తిడితే వాళ్ళకి సెట్ కాదు, బట్ వాళ్ళు తిట్టుకుంటే మంచిది. అంటే వాళ్ళది ఒక బాండింగ్ అయిపోయింది ఐ థింక్. బట్ స్ట్రాటజీ అంటే స్టార్టింగ్లో చాలా షీ ట్రైడ్, చాలా 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 చాలా. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు అది అర్థం చేసుకోవాలని కూడా లేదు. లెటర్ బీ అన్ అ స్పేస్ అండ్ ఐ బీ ఇన్ మై స్పేస్. నువ్వు నా దగ్గర వచ్చి ఏమైనా చెప్పినట్టు డెఫినెట్లీ ఐ సే బ్యాక్. బట్ ఐ హోప్ అది జరగద్దు ఎప్పుడే కాదు కూడా. మేము బయటికి వచ్చేసిన, నేను బయటికి వచ్చేసిన. వాళ్ళందరూ చెప్పారు కి కాజల్తో పెట్టుకుంటే బయటకు వచ్చేసి, కాజల్తో పెట్టుకుంటే 11 weeks నేను హార్డ్ వర్క్ చేశాను. కానీ తను ఉమెన్ కార్డ్ కూడా యూజ్ చేస్తుంది. ఉమెన్ కార్డ్ చేసి ఎక్కువ ఉమెన్కి నామినేట్ చేసింది కాజలే కదా. కానీ తన ప్రియా గారికి చేసింది నామినేట్, శ్వేతకి చేసింది, హమీదాకి చేసింది. ఆమె చేసిన నామినేట్ అందరు పోయినారు కదా లైన్గా. సో వై ఉమెన్ కార్డ్ నో ఉమెన్ కార్డ్ ఏం. అదే పాయింట్ మన శ్రీరామ్ తీశాడు కదా, నువ్వు ఉమెన్ కార్డ్ తీసినావు అని. బట్ సి ఎంత మనం ఎట్లా కూడా ఎంతగానో ఉండే అట్ ద ఎండ్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ఓవరాల్గా మీకు చాలా బాండింగ్ అనిపించింది. అంటే ఓవరాల్ అందరితో కూడా బాగానే ర్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు, బట్ ఏవో సమ్ చిన్న ఇష్యూస్ వచ్చాయి. సో రవి కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, వీళ్ళిద్దరిలో కనుక ఒకళ్ళకి ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, బ్రదర్లీ కానీ లేకపోతే ఫ్రెండ్లీ కానీ అనుకుంటే ఇద్దరిలో ఎవరు చెప్తారు? శ్రీరామ్. రీజన్ ఏమైనా ఉందా దానికి? కనెక్షన్ అయిందండి ఆ లాస్ట్ వీక్ నుంచి. ఆయన ఏంటంటే కొంచెం ఈజ్ లైక్ పర్సన్ హూజ్ లైక్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ నాలాగా కొంచెం మెచ్యూర్డ్. సి ఇండియన్ ఐడల్ విన్నర్ మన తెలుగు తెలుగు ఒక స్టేట్కి మన తెలుగు అందరికీ ఒక పేరు తెచ్చారు. ఇండియన్ ఐడల్ అంటే ఏంటండి, మామూలు కాదు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. అలాంటి ఒక మన తెలుగు అబ్బాయి పోయి ఆ ఐడల్ వచ్చేస్తారు అంటే ఒక పాటలు సంగీతంలో అంటే మజా కాదు. మహారాష్ట్ర, మన నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ నుంచి మంచి తురంచిర్ సింగర్లో దాటి ఆయన ఇండియన్ ఐడల్ అయినారు. సో ఆ రెస్పెక్ట్ నాకు ఉంది. ఆ పక్కన పెడితే ఈజ్ అ వెరీ జెన్యూన్ గాయ్, వెరీ జెన్యూన్ గాయ్. రైట్ మ్యామ్. అండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది ఆ వార్మ్ వెల్కమ్? ఇది సెకండ్ డే అండి, సెకండ్ ఇంటర్వ్యూ. దీని తర్వాత నేను ఇంటర్వ్యూ చేయను, నేను మంచిగా పండుకుంటాను 2-3 days. ఇంకా అంటే బిగ్ ఫోన్ ఎట్లా పట్టుకోవాలో తెస్తలేదు. వాట్సాప్ కాల్ వస్తుంది, ఎక్కడ ఎత్తాలో అర్థమైతలేదు. కాల్ ఎక్కడ ఎత్తాలో అర్థమైతలేదు. అంటే 77 days ఆ టెన్షన్లో నాకు ఫోన్ గుర్తుకు రాలేదండి. అంటే ఫోన్ లేకుండా కూడా మనుషులు బతకచ్చు. అండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే ఆ సాంగ్స్ రావాలి, డ్యాన్స్, ఆ ఫీల్డ్లోనే ఉన్నారా, బయటకు వచ్చారా? ఐఎమ్ మిస్సింగ్ దాట్ అండి. ఎందుకంటే 77 days 24 hours వాళ్ళతోనే ఉన్నాను. గుడ్ ఆర్ బ్యాడ్ ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ అట్ ద ఎండ్ మీరు హ్యూమన్స్ కనెక్ట్ అవుతారు. సో ఐఎమ్ మిస్సింగ్ దట్ ఆర్ మార్నింగ్ లేచి చాయ్ చేయాలా, నేను చేయకపోతే కాజల్ చేస్తుంది, కాజల్ చేయకపోతే నేను చేస్తాను. మూడ్ డిపెండ్స్ ఆన్ మూడ్. చాయ్ తాగిన తర్వాత వాళ్ళు ముగ్గురు బయట కూర్చుంటారు, నేను ఇక్కడ చాయ్ రవితోని శ్రీరామ్తో శ్రీరామ్ వర్కౌట్కి వెళ్ళిపోతాడు, నేను నా రూమ్కి వెళ్ళిపోతా, పింకీ ఉంటుంది. సో ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. ఓకే. అండ్ మీ ఫ్యూచర్ ఎండియర్స్ అన్నిటికీ కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో చేయాలనుకున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని శ్రీ మీడియా తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.